గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్స్. అందులో ఫార్మల్ లెటర్ అండ్ టూ టైప్స్ ఉంటాయి, ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ అంటే ఎవరి కోసం చెప్తారంటే అథారిటీస్, డిగ్నిటరీస్, కొలీగ్స్, సీనియర్స్ ఎక్సెట్రా. అథారిటీస్ అంటే హైయర్ అఫీషియల్స్, డిగ్నిటరీస్ అంటే ఏంటి, ప్రముఖులు. అంటే ఏ పర్సన్ కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హై ర్యాంక్. నెక్స్ట్ కొలీగ్స్ అంటే సహచరులు, సీనియర్స్. సో వీళ్ళందరికీ రాసేది ఫార్మల్ లెటర్. సో వీళ్ళందరిది ఏంటి ఫార్మల్ లెటర్ అంటే ఎవరెవరు రాయాలి, అథారిటీస్, డిగ్నిటరీస్, కొలీగ్స్, సీనియర్స్ ఎక్సెట్రా. సో వీళ్ళకే ఫార్మల్ లెటర్ వెళ్తుంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి ఇన్ఫార్మల్ లెటర్, రిలేటివ్స్ వాళ్ళది ఇన్ఫార్మల్ లెటర్. సో మనకి ఫార్మల్ లెటర్స్ అంటే మోడల్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే ఫార్మల్ లెటర్స్ అంటే కంప్లైంట్ లెటర్స్ కమ్స్ అండర్ ఫార్మల్ లెటర్. కంప్లైంట్ లెటర్స్ రాస్తారు, రిసిగ్నేషన్ లెటర్ రాస్తారు, లెటర్ ఆఫ్ ఎంక్వైరీ, ఆర్డర్ లెటర్, ప్రమోషన్ లెటర్, రికవరీ లెటర్. సో నెక్స్ట్ రిప్లేటివ్ లెటర్ ఆఫ్ కంప్లైంట్ లెటర్స్, సేల్స్ లెటర్స్ అండ్ అప్లికేషన్ లెటర్స్. సో ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్ ఒక మోడల్స్. వీటి కోసం రాసేదే ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ అంటే ఇలాగ కంప్లైంట్, రిసిగ్నేషన్ లెటర్, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్. సో ఇందులో మనకి 5 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సెండర్స్ అడ్రస్ అంటే మన అడ్రస్, డేట్. తర్వాత రెసిపియెంట్స్ అడ్రస్ అంటే అవతల వాళ్ళ అడ్రస్. తర్వాత శాలిటేషన్ అంటే డియర్ సార్, డియర్ ఇలా పెడతారు కదా. నెక్స్ట్ బాడీ అంటే మ్యాటర్, మెయిన్ కంటెంట్. క్లోజింగ్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ సిన్సియర్లీ. ఇది సిగ్నేచర్ అంటే దాని కింద సిగ్నేచర్ పెడతారు కదా, అది. సో ఇదంతా కూడా మనం ఒక లెటర్ ఇప్పుడు మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఇప్పుడు వస్తుంది. సో కాంప్లిమెంటరీ క్లోజింగ్ అంటారు, యువర్స్ ఫెయిత్ఫుల్ ఇదంతా కూడా. నెక్స్ట్ సిగ్నేచర్ పెట్టాలి. సో ఫార్మల్ లెటర్ అంటే ఎవరెవరు రాస్తారు, అథారిటీస్, డిగ్నిటరీస్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రముఖులు. సో కలీగ్స్ సహచరులు, సో సీనియర్స్, వీళ్ళందరికీ రాస్తే ఫార్మల్ లెటర్. అందులో ఆ టాపిక్స్ ఏంటంటే ఫార్మల్ లెటర్ టాపిక్స్ కంప్లైంట్ లెటర్, రిసిగ్నేషన్ లెటర్, లెటర్ ఆఫ్ ఎంక్వైరీ, ఆర్డర్ లెటర్, ప్రమోషన్ లెటర్, రికవరీ లెటర్, కంప్లైంట్ లెటర్, సేల్స్ లెటర్, అప్లికేషన్ లెటర్, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్ ఒక మోడల్స్. సో అందులో మనకి 5 పార్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ 5 పార్ట్స్ ఏంటి, సెండర్స్ అడ్రస్ మన అడ్రస్. సో నెక్స్ట్ డేట్. సో తర్వాత ఏంటి రెసిపియెంట్స్ అడ్రస్ అంటే మనం ఎవరైతే పంపుతామో వాళ్ళ అడ్రస్. తర్వాత శాలిటేషన్ డియర్ సార్, డియర్ మేడం అవన్నీ రాస్తారు కదా, అది. నెక్స్ట్ బాడీ, మెయిన్ కంటెంట్. క్లోజింగ్ అంటే కాంప్లిమెంటరీ క్లోజింగ్ అంటారు కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అది రాస్తారు. దాని కింద సిగ్నేచర్ రాస్తారు. సో ఎన్క్లోజర్స్ అంత ఇంపార్టెంట్ అనేది కాదు. సో ఇప్పుడు మీకు ఒక లెటర్ మీకు చూపిస్తే మీకు క్లారిటీ అనేది ఫస్ట్ బాగా వస్తుంది. ఇది ఫార్మల్ లెటర్ మెయిన్ థింగ్. ఫ్రమ్ అడ్రస్ అంటే మన నేము, మన అడ్రస్, ఏ డేట్ అయితే పంపిస్తామో ఆ డేట్ రాస్తారు. సో ఇదంతా కూడా స్ట్రైట్ గా రావాలి. ఫ్రమ్ కింద ఈ నేమ్ కూడా ఇలా స్ట్రైట్ గా రావాలి. సో ఇక్కడ పక్కన కింద వచ్చింది ఎలా కాదు. సో ఇలా స్ట్రైట్ గా రావాలి. ఫ్రమ్ అడ్రస్, నేమ్ ఆఫ్ ది సెండర్, మన నేము, నెక్స్ట్ అడ్రస్, డేట్, ఇదంతా ఇలా స్ట్రైట్ గా రావాలి. తర్వాత టూ అడ్రస్ కూడా ఇదంతా ఒకే స్కేల్ పెట్టి బార్డర్ గీయండి, బార్డర్ గీసి స్ట్రైట్ గా రాయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రెసిపియెంట్, ఎవరికైతే పంపిస్తాం వాళ్ళ టూ అడ్రస్ అంటే వాళ్ళ అడ్రస్. సో వాళ్ళ యొక్క ప్లేస్, డిసిగ్నేషన్ అంటే వాళ్ళ యొక్క ప్లేస్. తర్వాత వాళ్ళ అడ్రస్ అంతా రాస్తారు. వాళ్ళ యొక్క నేమ్, కంపెనీ నేమా లేకపోతే స్కూల్ పంపిస్తే స్కూల్ నేమ్, లీవ్ లెటర్ కోసం అలాగా వాళ్ళ అడ్రస్ మొత్తం రాస్తారు. సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తాము, తర్వాత ఏమిచ్చి టూ అడ్రస్ రాస్తాము. సో ఇది ఫార్మల్ లెటర్ ఫార్మెట్. ఫ్రమ్ అడ్రస్ రాస్తారు, అంతా కూడా స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాస్తారు ఇక్కడ వరకు. తర్వాత ఫ్రమ్ అడ్రస్ లో ఫ్రమ్ మన పేరు, మన అడ్రస్, ఏ రోజు పంపిస్తున్న డేట్ రాస్తారు. తర్వాత టూ అడ్రస్ రాస్తారు, సేమ్ అంతే. టూ అడ్రస్ లో ఎవరికైతే పంపిస్తారో వాళ్ళ నేమ్ రాస్తారు, తర్వాత వాళ్ళ ఒక ప్లేస్ రాస్తారు, ఇక్కడ అడ్రస్ రాస్తారు. సో టూ అడ్రస్ అయిపోద్ది. తర్వాత శాలిటేషన్ రాస్తారు. శాలిటేషన్ అంటే డియర్ సార్ ఆర్ డియర్ రాయకపోయినా పర్లేదు, సార్ మేడం, సార్ అయితే సార్, మేడం అయితే మేడం రాస్తారు. తర్వాత సబ్జెక్ట్ ఇప్పుడు కూడా షార్ట్ గా మీరు ఏ మెసేజ్ అయితే రాస్తున్నారో, ఏ లెటర్ అయితే రాస్తున్నారో దాని మీద ఒక టైటిల్ లాగా, ఒక చిన్న థీమ్ లాగా సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ ఎప్పుడు కూడా మనకి మినిమం 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి. అంటే షార్ట్ అండ్ స్వీట్ గా కన్సైజ్ గా ఉండాలి. 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి. సో చూడండి ఇక్కడ కూడా ఇచ్చాను, రైట్ 2-3 పారాగ్రాఫ్స్ ఇంక్లూడింగ్ రీజన్ బిహైండ్ ది లెటర్, మేక్ షూర్ టు కీప్ ది లెటర్ కన్సైజ్ వితౌట్ డ్రాగింగ్ టూ మచ్. అంటే ఎక్కువ డ్రాగ్ చేయకుండా చాలా కన్సైజ్ గా, నీట్ గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ లెటర్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ రీజన్ అనేది మీకు అక్కడ చూపిస్తే సరిపోద్ది. అది ఎలా రాయాలి కూడా మీకు ఒక ఫార్మెట్ నేను రాశాను, మీకు చూపిస్తాను. ఇది జస్ట్ ఒక ఫార్మెట్ అనమాట. సో థ్యాంక్ యూ లాస్ట్ లో ఈ యొక్క క్లోజింగ్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని ఇచ్చి కింద
యువర్ సిన్సియర్లీ పక్కన కంపల్సరీ కామ పెట్టాలి. సో యువర్ సిన్సియర్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ వై పెట్టాలి, ఎపిస్ట్రోఫీ ఎస్ పెట్టకూడదు. సో నెక్స్ట్ యువర్ సిన్సియర్లీ, ఇలా యువర్ సిన్సియర్లీ మన నేము సిగ్నేచర్, యువర్ సిన్సియర్లీ ఎపిస్ట్రోఫీ పెట్టకూడదు, నేమ్ సిగ్నేచర్. ఇది ఫార్మల్ లెటర్ ఒక ఫార్మేట్. సో లెటర్ టు మున్సిపల్ కమిషనర్ అబౌట్ ది పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్. మరి మున్సిపల్ కమిషనర్ అంటే కంప్లైంట్ లెటర్ కదా, కంపల్సరీ పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ అని కంప్లైంట్ లెటర్. ఇది కూడా మరి ఫార్మల్ లెటర్ కింద కదా వస్తుంది. సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. ఫ్రమ్ మన అడ్రస్ అంటే డోర్ నెంబర్, మన డోర్ నెంబర్ రాస్తాము. మళ్ళీ డాబా గార్డెన్స్ రాస్తాం. తర్వాత అది ఎక్కడుంది, విశాఖపట్నం. ఇలా రాసిన తర్వాత ఏ డేట్ ని రాస్తున్నారు, 8 నవంబర్ 2022. సో ఇలా రాయొచ్చు. సో ఇలా రాయాలి. నెక్స్ట్ 2 రాసుకోవచ్చు. సో ఫ్రమ్ అడ్రస్, తర్వాత డోర్ నెంబర్. ఫ్రమ్ అడ్రస్ మన డోర్ నెంబర్, ఆ డోర్ నెంబర్ ఎక్కడ ఏ స్ట్రీట్ లో ఉంది, డాబా గార్డెన్స్. తర్వాత డాబా గార్డెన్స్ ఎక్కడ ఉంది, విశాఖపట్నం. రాసిన తర్వాత లాస్ట్ లో ఆ డేట్ రాస్తారు. ఏ రోజు అయితే రాస్తున్నారు డేట్ రాస్తారు, 8 నవంబర్ 2022. రాసిన తర్వాత ఎక్కడ చెప్తున్నారు, ఫ్రమ్ అడ్రస్ ఎప్పుడు కూడా కామాస్ పెట్టకూడదు. ఫ్రమ్ అడ్రస్ కి నెవర్ యూస్ కామాస్. నెక్స్ట్ టు అడ్రస్, ఇక్కడ టు ద మున్సిపల్ కమిషనర్. ఇక్కడ చాలా మంది కామా పెడతారు కమిషనర్ కి అని. సో పెట్టుకున్నా పర్లేదు, మాక్సిమం పెట్టకపోతే మరీ మంచిది. టు ద మున్సిపల్ కమిషనర్. సో జీవీఎంసీ కార్పొరేషన్ విశాఖపట్నం అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తాం. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఇందాక చెప్పాను, మెయిన్ మ్యాటర్ లో సబ్జెక్ట్ కోసం ఒక థీమ్ టైటిల్ రాయాలి. అంటే ఈ సబ్జెక్ట్ చూసి వాళ్ళకి అర్థమైపోవాలి, ఈ లెటర్ దేని మీద ఉంది, దేనికోసం ఉందని అవతరం చదివే వాళ్ళకి అర్థమైపోవాలి. సో పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ ఇంకా అర్థమైపోద్ది. పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్ అంటే ఇది కంప్లైంట్ లెటర్, ఈ రోడ్ బాగాలేదని లెటర్ రాస్తుందని అర్థమైపోద్ది. తర్వాత ఇక్కడ అతను సార్ అయితే సార్, మేడం అయితే మేడం. సో సార్ అయితే సార్ అని రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని రాస్తారు. రెస్పెక్టెడ్ సార్ అంటే ఓన్లీ ఇండియన్సే రాస్తారు. సో ఫారినర్స్, అదర్ కంట్రీస్ రెస్పెక్టెడ్ సార్ అని రాయరు. సో డియర్ సార్ అని రాసి పర్లేదు, బెటర్ ఇక్కడ సార్ అని రాసి కామ పెట్టేస్తారు. అంటే మున్సిపల్ కమిషనర్ జెంట్ అయితే, మేల్ కేటగిరీ అయితే సార్ అని పెడతారు. సార్ అని పెట్టి కామ పెట్టి. చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాగా లెటర్ రాసినప్పుడు పబ్లిక్ పేపర్స్ లో ఇలాగ బార్డర్ కొట్టుకొని ఈ ఫ్రమ్ టు అంతా కూడా స్ట్రైట్ గా ఉండాలి. ఫ్రమ్ ఇక్కడ రాసి, మళ్ళీ టు ఇక్కడ రాసి ఆర్డర్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇలా స్ట్రైట్ గా ఉండాలి. సో ఇలా స్ట్రైట్ గా రాయాలి. తర్వాత ఇక్కడ చూడండి మ్యాటర్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్. ఐ యామ్ ది రెసిడెంట్ ఆఫ్ డాబా గార్డెన్స్ లొకాలిటీ త్రూ దిస్ లెటర్. సో నేను డాబా గార్డెన్స్ లో లొకాలిటీలో నేను నివసిస్తున్నాను. సో త్రూ దిస్ లెటర్, ఈ లెటర్ ద్వారా ఐ వాంట్ టు బ్రింగ్ యూ కైండ్ అటెన్షన్. మీకు ఒకటి తేవాలనుకుంటున్నాను, ఒక నోటీస్ తేవాలనుకుంటున్నాను ఈ యొక్క లెటర్ ద్వారా. టు ది పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ ఇన్ అవర్ లొకాలిటీ. మా లొకాలిటీలో చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. అంటే ఆ రోడ్స్ అన్నిగా బాగోకపోవడం, దానికోసం లెటర్ రాస్తున్నాను. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటి రాయాలి, నెక్స్ట్ బాడీ 1 ఏమొచ్చి ఇంట్రడక్షన్, ఇది బాడీ 1. నెక్స్ట్ బాడీ 2 ఏమొచ్చి మెయిన్ కంటెంట్, మెయిన్ థింగ్ రాయాలి. సో రీజన్ రాయాలి. ది రోడ్స్ ఇన్ అవర్ ఏరియా హ్యావ్ నాట్ బీన్ రిపేర్డ్ ఫర్ ది పాస్ట్ 2 years. 2 years నుంచి రోడ్స్ అని రిపేర్ చేయటం లేదు. ఇట్ ఈస్ సో మిజరబుల్ విత్ సో మెనీ పిట్స్ అండ్ బ్రేకేజెస్ దట్ ఇట్ ఆల్వేస్ ఏ డేంజర్ టు ది ట్రాఫిక్ వెహికల్స్, కెనాట్ రన్ స్మూత్లీ. ఇట్ ఈస్ సో మిజరబుల్ అంటే చాలా నీచంగా అందం. విత్ సో మెనీ పిట్స్ అంటే లార్జ్ హోల్స్ ఇన్ ద గ్రౌండ్, అంటే చాలా హోల్స్ పడిపోవడం. అండ్ బ్రేకేజెస్ అంటే పగుళ్ళు, బ్రేక్ అయిపోవడం. ఇవన్నీ కూడా సింపుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజర్. ఇవన్నీ కూడా డేంజర్, ఎప్పటికైనా ప్రమాదం టు ది ట్రాఫిక్ వెహికల్స్. అంటే తిరుగుతున్న వెహికల్స్ కి, ట్రాఫిక్ వెహికల్స్ కి చాలా ప్రమాదం. యాక్సిడెంట్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్ ఇన్ దిస్ ఏరియా. యాక్సిడెంట్స్ కూడా చాలా కామన్ గా రెగ్యులర్ గా జరుగుతున్నాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ పిట్స్, బ్రేకేజెస్ అంటే గుంతలు అండ్ బ్లాడ్ హోల్స్. ది స్కూల్ చిల్డ్రన్ అండ్ ఏజ్డ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంతే కదా, రోడ్స్ బాగోకపోతే స్కూల్ చిల్డ్రన్ పిల్లలు వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అండ్ ఏజ్డ్ పీపుల్, బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. డ్యూరింగ్ ది వాటర్ స్టాగ్నేషన్, అంటే వాటర్ స్టాగ్నేషన్ అంటే ఏంటి, నిలబడిపోవడం. సో మీకు వర్డ్ మీనింగ్ కూడా చెప్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లెటర్స్ లో మీకు ఒక మార్క్ కూడా పోనకుండా నేను చూసుకుంటాను. అండ్ పోతోల్స్ అంటే గుంతలు అంటారు కదా, అది. ఆన్ ది రోడ్స్ మేక్ ఇట్ టఫ్ ఫర్ మోటరిస్ట్స్ టు డ్రైవ్. అంటే మోటార్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా కష్టంగా ఉన్నాయి ఈ యొక్క వాటర్ నిలబడిపోవడం వల్ల, గుంతల వల్ల. సో బైక్ నడిపే వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సో లెటర్ ఏమొచ్చి ఒక పేజీలో రాస్తే వెల్ గుడ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ చాలా మంచిది. ఒకవేళ లెటర్ లో మ్యాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డబుల్ పేజీకి మనం వెళ్ళొచ్చు, నో ఇష్యూస్. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో కంటిన్యూగా వెళ్ళాలి. సో
ఇంకోటి సచ్ ఇలా కంటిన్యూ చేసి వెళ్ళచ్చు. ఒక పేజీలో రాస్తే మరీ మంచిది, మ్యాక్సిమం ఒక పేజీలో రాయడానికే చూడండి. సో పూర్ కండిషన్స్ ఏంటి, టు డ్రైవ్ ఇన్ సచ్ పూర్ కండిషన్ డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. లాస్ట్ లో మనకి రీజన్ చెప్తాను, ఇదేంటి ఇదంతా ఏంటి, బాడీ 1 వచ్చి ఇంట్రడక్షన్, బాడీ 2 వచ్చి రీజన్, మరి బాడీ 3 వచ్చి ఫైనల్ గా కన్క్లూజన్. దేర్ ఫర్ కామా పెట్టి ఐ అర్జ్ యూ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ దేర్ ఫోర్, సో అందువలన ఐ అర్జ్, అర్జెంట్ ఏంటి, వెంటనే ఇమ్మీడియట్ కోరిక కోరడం, ఇమ్మీడియట్ గా కోరిక కోరుతున్నారు. ఎందుకంటే మ్యాటర్ లో బాగా చూడండి, లుక్ ఇన్ టు ద మ్యాటర్, లుక్ అంటే మ్యాటర్ ని బాగా పరిశీలించండి అండ్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇలా రాస్తే ఒక లెటర్స్, కంప్లైంట్ లెటర్స్ లో ఏ కంప్లైంట్ ఇచ్చినా మ్యాటర్ ఇలాగే రాసి మధ్యలో మారుస్తారు అంతే. బాడీ ఒకటి మారిస్తే సరిపోద్ది. ఈ యొక్క ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, ఈ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ పెడతారు. సో సబ్జెక్ట్ సార్, శాలిటేషన్, ఈ యొక్క లాస్ట్ లో యువర్స్ ఫెయిల్ఫుల్ అని పెట్టాలి. యువర్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ వై పెట్టాలి, అపోస్ట్రోఫియస్ పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే రాంగ్ రాంగ్ రాంగ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ థరోలీ. సో స్మాల్ ఆఫ్ పెట్టాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ పెట్టి కామా పెట్టి, యువర్స్ లవ్వింగ్లీ అస్సలు పెట్టకూడదు. యువర్స్ లవ్వింగ్లీ పెట్టదు ఓన్లీ ఇన్ఫార్మల్ లెటర్స్ కి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి పెట్టాలి. యువర్స్ లవ్వింగ్ అనేది మనం పెట్టకూడదు, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ పెట్టాలి, స్మాల్ ఆఫ్ పెట్టి ఫెయిత్ఫుల్ రాసి కామా పెట్టి సాయకం చిట్టి, తర్వాత సిగ్నేచర్ రాయండి. లేకపోయినా నో ఇష్యూస్, ప్రాబ్లం అయితే సిగ్నేచర్ రాస్తే మంచిది. సో ఇలా రాయాలి. సో ఇలా రాస్తే ఫార్మల్ లెటర్ మీకు ఫుల్ మార్క్స్. నో ఫ్రమ్ అడ్రస్, తర్వాత టు అడ్రస్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత సార్, శాలిటేషన్స్, గ్రీటింగ్స్, తర్వాత బాడీ 1 ఇంట్రడక్షన్, బాడీ 2 వచ్చి రీజన్, బాడీ 3 వచ్చి కన్క్లూజన్, తర్వాత కాంప్లిమెంటరీ క్లోజింగ్స్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, తర్వాత మీ నేము, సిగ్నేచర్. ఇలా రాస్తే ఇన్ఫార్మల్ లెటర్ లో మీకు మార్క్స్ పోయే ఛాన్సెస్ లేవు. నేను చెప్పిన రూల్స్ తో ఫాలో అవ్వండి. ఫార్మల్ లెటర్ నుంచి మీకు ఒక్క మార్క్ కూడా పోదు. మీకు మ్యాటర్ మారుతుంది, ఈ బాడీ ఒకటే మీరు మార్చాలి, రిమైనింగ్ అంతా సేమ్. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, కామాస్ పెట్టకూడదు. సో ఈ యువర్స్ కి ఏమొచ్చి క్యాపిటల్ పెట్టాలి, అపోస్ట్రోఫీ పెట్టకూడదు. సో నీట్ గా చెప్పాను, నీట్ గా మ్యాచ్ చేసిన ఎక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, వొకాబులరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫార్మల్ లెటర్. హోప్ యూ అండర్స్టాండ్ ది ఫార్మల్ లెటర్. నౌ వీఆర్ మూవింగ్ టు ఇన్ఫార్మల్ లెటర్.